ఇదేంటి వీడు సంబంధం లేకుండా ఎక్కడ కూర్చున్నాడు? జానకి వాళ్ళ భర్త నువ్వేనా? నిన్నే అయ్యా, నీకు ఆడపిల్ల పుట్టింది. మూగడా ఏంటి? ఏంటి బాబాయ్, ఇంటికి వెళ్ళలేదా? ఏమైంది బాబాయ్ నీకు? ఏం లేదురా. మా పిల్ల అంత బాధించుకొని ఏం లేదంటావేంటి బాబాయ్? ఏమేం చెప్పు. మా పాపకు పెళ్లి కుదిరిందిరా. పెళ్ళంటే మంచి విషయం లాంటిదే కదా బాబాయ్, దానికెందుకు బాధపడ్డాం? వాళ్ళు 5 లక్షలు కట్నం అడుగుతున్నారురా. 5 లక్షలా? మంచి సంబంధం కావాలంటే డబ్బు అలాగే పెట్టాలిరా. మరి అందుకే ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఉన్నొక్కిళ్ళు అమ్మేస్తే మీరెక్కడుంటారు బాబాయ్? నా భయం అది కాదురా. ఒక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే సచ్చేంత పని అవుతుంది. ఇంకా 2 ఆడపిల్ల పెళ్లి చేయాలి. తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. కిడ్నీలు అమ్మలేమరా. ఆడపిల్లని కంటే కష్టాలు కన్నట్టేరా. మగపిల్లోడి మీద మక్కువతో కనుక్కుంటూ పోయాను. 1కి 3 అయ్యారు చివరికి. నా కష్టాలు ఎప్పుడు ఇలాగే ఉండేవే కానీ మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? తేదీ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెలలో బాబాయ్. ఎరా నేను పనికి రాలేదేరా? సైకి చేస్తున్నావేంట్రా? ఇందాకేంట్రా సైకి చేసావా? అరే పొద్దునెందుకురా సైకి చేసావు? నిన్న ఇంట్లో గొడవైంది. కూరల గురించి మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయిగా, కామనే కదే. కొంచెం పెద్ద గొడవ. పెద్ద గొడవ? మటన్ వండారేంటి నిన్న? నిన్న మా చెల్లి ఒకరితో దొరికిపోయింది. అంత పెద్ద గొడవ. ఆటో డ్రైవర్ ఆడు కాలేజీ మానేసి ఆటోల్లో పార్కులు బీచ్లు చుట్టూ తిరుగుతుందంట. మాకు తెలియదు ఆ విషయం. ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకున్నాం దాన్ని. ఉన్న కాస్త పరువు గంగలో కలిపేసింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు అసలు బయటికి రావట్లేదు. ఈ అక్క చెల్లెలు ఉన్నారే పెద్ద శాపం. అలా అంటే వింటరా, నువ్వు తిరగలేదండి పార్కులకి సినిమాలకి? ఏదో మంచి రోజు చూసి ఇద్దరికి పెళ్లి చేసేయడమే. దానికి 3 నెలలు ప్రెగ్నెంట్. నిన్న అది ఎక్కడ దొరికింది అనుకుంటున్నావు? లాడ్జ్లో దొరికింది.
ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. దీన్ని చేసుకోడులే. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావురా గుట్టుగా ఉంచకుండా? ఈ విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. నలుగురిలో చెప్పడం ఇష్టం లేక ఇక్కడ చెప్తున్నా. రా నాన్న రా, బయటికి వెళ్దాం, నాకు ఆకలేస్తుంది. రా నాన్న రా. రే, నీ గోల్సేనమ్మి స్కార్చ్ తీసుకురారా. ఈ గిల్ట్ సైన్ అమ్మితే మ్యాన్సన్ హౌస్ కూడా రాదురా. చాలురా, కావాల్సింది దొరికేసింది. ఇప్పటికీ డైలాగ్ 6 సార్లు చెప్పావురా రే. ఇంకో 6 సార్లైనా చెప్పొచ్చురా, ఎందుకంటే నా కొడుకు పుట్టాడు. అవునవును, నీకొక్కడికే పుట్టాడులారా కొడుకు. రే, ఇంత ఆనందపడిపోతున్నావు కదా. ఒక్కవేళ అమ్మాయి పుట్టుంటే ఏం చేసేవాడురా నువ్వు? పుట్టదురా, ఛాన్సే లేదు. ఒక్కవేళ పుట్టుంటే ఏం చేసేవాడు చెప్పరా? ఏముంది, మళ్ళీ ఇంకోసారి అభాషణ చేపిస్తారా, అప్పుడు ఎలా పుడుతుందిరా? ఏంట్రా నువ్వు చెప్పేది? అప్పుడు పోయిందన్నావు. అన్నాలే, మొదటిసారి కడుపు పోలా, నేనే తీపిచ్చా. ఎందుకురా మామ అలా చేసావు? మైనస్ రా మామా. ఏం మైనస్రా? చెప్తా రాసుకో. నా మేనగోళ్ళు పుట్టగానే చెవులీలకి 6,000 ఇచ్చా, ఎక్స్ట్రా ఫిట్టింగ్. నా చెల్లు ఉంది కదా, అది వాడే ఒక ప్యాడ్ ఖరీదు ₹8.50. ఒక నెలసరికి 20 ప్యాడ్లు అంటే ₹170. సంవత్సరానికి 12 నెలసర్లు అంటే ₹2,040. సుమారు ఒక ఆడదాని జీవితంలో 13 ఏళ్ల నుండి 51 ఏళ్ల దాకా నెలసర్లు అవుతాయి. అంటే 38 ఏళ్ళు. 38 ఏళ్ళు ఇంటూ 2040 =77,520. ఒక ఆడది వాడే గుడ్డ మొక్క ఖరీదు ₹77,520. ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఆడది చేసే దుబారా సోకులు మనం చేయగలమా? మేకప్లు, బట్టలు, వాటి ఖర్చులు, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు, ఇంకా కట్నాలు, పెద్ద మనిషి ఫంక్షన్లు, ఇవన్నీ లెక్కేసుకుంటే లెక్క -1 నుండి -20కి చేరుతుంది. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్లన్నీ లెక్కేసుకుంటే కడుపు తరుక్కుపోద్దురా నాకు. ఈ లెక్క మైనస్ ప్లస్ నువ్వే ఆలోచించరా, నేను పడుకుంటాను. నేను తెలివిగలవాన్ని కాబట్టి స్కాన్ తీపిచ్చి కడుపు తీపించాను. తెలివిగా ఆలోచించరా. ఓయ్, ఎవరు నువ్వు? పిల్లని ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు? అడుగుతుంటే ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు?
ఆడపిల్లని కంటే కష్టాలు కన్నట్టారా. ఈ అక్క చెల్లెలు ఉన్నారే పెద్ద శాపం. దానికి 3 నెలలు ప్రెగ్నెంట్. నేను తెలివిగలవాడిని కాబట్టి స్కాన్ తీపిచ్చి కడుపు తీపించాను. తెలివిగా ఆలోచించరా. రే ఎవర్రా నువ్వు?